ఇప్పుడు మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా డెసిషన్ తీసుకుంది అనుకోండి, దాన్ని ప్రతి దాన్ని రిలీజియన్ లింకప్ చేసి చూడడం ఓన్లీ మన ఇండియాలోనే జరుగుతుంది అనుకున్నా. బట్ వేరే కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ లో కూడా అదే దరిద్రం. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి ఎఫ్సిఆర్ఏ బిల్ తీసుకొస్తుంది. అదేంటి కొత్తదేం కాదు, ఆల్రెడీ 2010 ఉన్న బిల్లే. అప్పుడున్న గవర్నమెంట్ అంటే అమెచ్యూర్స్ గా ప్రిపేర్ చేసింది ఆ బిల్ ని. సో అందులో అంబిగ్యూటీని రూల్ అవుట్ చేయడం కోసం ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెంట్ రూలింగ్ బై బీజేపీ గవర్నమెంట్ దాన్ని కొంచెం బెటర్ గా పాస్ చేస్తుంది ఎఫ్సిఆర్ఏ బిల్ ని. అంటే ఇంత ముందు ఏంటంటే గవర్నమెంట్ కి పూర్తి కంట్రోల్ ఉండేది కాదు. లైక్ ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ మీద మామూలుగా ఎఫ్సిఆర్ ఏంటి, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఫారెన్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా సరే లైక్ ఎన్జిఓస్ కి, ఏదైనా ట్రస్ట్ కి, లైక్ మిషనరీ చారిటీస్ కి, సో వాటికి మనీ వస్తే గవర్నమెంట్ కి పూర్తి కంట్రోల్ ఉండేది కదా ముందు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎఫ్సిఆర్ బిల్ పాస్ చేయడం వల్ల గవర్నమెంట్ కి పూర్తి కంట్రోల్ వస్తుంది. ఇన్ జనరల్ గా ఇప్పుడు ఏదైనా సరే ఎన్జిఓస్ కావచ్చు, ఏదైనా సరే ఏదైనా సంస్థ ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయంటే వాళ్ళు ఎవ్రీ 5 years ఒకసారి ఎఫ్సిఆర్ బిల్ రెన్యూవల్ చేసుకోవాలి. సో ఇప్పుడు కానీ వాళ్ళు అలా రెన్యూవల్ చేసుకోవడంలో ఏ కారణం చేత ఫెయిల్ అయినా సరే వాళ్ళకి ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్, ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఏదైనా అసెట్స్ ఉన్నా సరే, ఇంతకుముందు వచ్చిన ఫండ్స్ తో కొనుక్కున్న అసెట్స్ అయినా సరే అవన్నీ గవర్నమెంట్ కంట్రోల్కి వెళ్తాయి. ఇంతకుముందు ఆ రూల్ ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా పాస్ చేసిన బిల్లులోని అది కూడా యాడ్ చేశారు అనమాట. సో దానివల్ల ఇంకా కంట్రీకి మంచి జరుగుతుంది. అంటే ఏదైనా ఇల్లీగల్ ఫండ్స్ వచ్చినా సరే ఈ ఫండ్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి, దీనికంటూ అసలు ఆడిట్ అంటే ఉండేది కాదు ఇంత ముందు. సో ఇప్పుడు ఈ బిల్ పాస్ అయితే అన్నింటికి ఆడిట్ వస్తుంది, తెలుస్తుంది ఎవరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అసలు మనీ ఎంత వస్తుంది అనేది. యూజువల్గా ఇది కంట్రీ సావరిటీ మెయింటైన్ చేయడం కోసం చాలా హెల్ప్ అవుతుంది. యూజువల్గా ఈ బిల్ చాలా మంచిది. దీనికి ఏదో మతాన్ని అంటించి ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ బిల్ తీసుకొస్తుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ లో కాంగ్రెస్ పర్సన్ లైక్ రిలే మోర్ అని చెప్పి వాడు ఏమన్నాడు, ఇది క్లియర్ కట్ క్రిస్టియన్స్ మీద అటాక్ చేస్తున్నారు, ఇది రిలీజియస్ అటాక్. ఇండియాలో క్రిస్టియన్స్ ఎప్పటి నుంచో ఉంటున్నారు, డికేట్స్ ఆఫ్ ఇయర్ నుంచి, ఏదో పెద్ద చాట భారతం పెట్టాడు ట్విట్టర్ లో, ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇది అసలు రిలీజియస్ అటాక్ ఎందుకు అవుతుంది? క్రిస్టియన్స్ బాగానే బతుకుతున్నారు, హిందూస్ బాగానే ఉన్నారు, ముస్లిమ్స్ బాగానే ఉన్నారు, ఎవరు రిలీజియస్ వాళ్ళు పీపుల్ బాగానే ఉన్నారు. ఇది జస్ట్ కంట్రీ సావరిటీ మెయింటైన్ చేయడం కోసం పాస్ చేస్తున్న బిల్లు. దీనికి అసలు అందరూ సపోర్ట్ చేయాలి యునానిమస్ గా. ఇంతకుముందు అలాగే వాక్ బిల్ తీసుకొచ్చినప్పుడు అలాగే ముస్లిమ్స్ ఏదో అటాక్ జరిగిపోతున్నారు. ఇప్పుడు దీనికోసం క్రిస్టియన్స్ అటాక్ అంటున్నారు. అసలు ఇది ఏ రిలీజియస్ అటాక్ కాదు, ఇది జస్ట్ కంట్రీ సావరిటీ కోసం మాత్రమే. దీన్ని అందరూ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి అంటే ఏ కంట్రీ అయినా సరే వాటి మీద రెగ్యులేషన్ మెయింటైన్ చేస్తుంది. అసలు ఉండాలి కూడా, ఎందుకంటే ఇండియా మాత్రమే కాదు, యునైటెడ్ స్టేట్స్ కూడా అదే చేస్తున్నారు కదా. యునైటెడ్ స్టేట్స్ లో ఏదైనా ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా రెగ్యులేషన్ ఉంటుంది. అలాగే రష్యా, చైనా ఏ కంట్రీ చూసినా సరే ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ రెగ్యులేషన్ ఉంటుంది ఖచ్చితంగా గవర్నమెంట్ కి. ఇక్కడ మన కంట్రీలో మాత్రం దరిద్రం ఏడిసింది. అప్పుడు మన కంట్రీలో కూడా తీసుకొచ్చారు కానీ అంబిగ్యూటీ ఇష్టం తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం కొంచెం దాన్ని బెటర్ గా చేసి మంచి బిల్ పాస్ చేద్దాం ట్రై చేస్తుంటే ఇప్పుడు దానికి మళ్ళీ లేదో బురద చల్లుదని చూస్తున్నారు. ఇదేదో క్రిస్టియన్స్ మీద అటాక్ అని. అసలు దీన్ని రిలీజియస్ లింకప్ చేయకండి. ఇప్పుడు ఫారెన్ నుంచి ఓన్లీ క్రిస్టియన్స్ కి వస్తున్నాయి ఫండ్స్, ముస్లిమ్స్ కి వస్తున్నాయి, హిందూస్ కి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుద్వారాకి ఎక్కడి నుంచి వస్తాయి ఫండ్స్ తెలిసి అందరికీ. అలాగే ముస్లిమ్స్ కి కూడా చాలా మంది ఆ కమ్యూనిటీస్ కి డిఫరెంట్ ముస్లిమ్స్ కంట్రీ నుంచి ఫండ్స్ వస్తాయి కదా. అలాగే క్రిస్టియన్స్ కూడా వస్తాయి ఫండ్స్. అంతేగాని ఇదేదో ఓన్లీ క్రిస్టియన్ రిలీజియస్ అటాక్ అన్నట్టు పోర్ట్రేట్ చేయొద్దు. సో ఏ రిలీజియస్ వాళ్ళైనా సరే ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్ కి ఖచ్చితంగా ఆడిట్ మెయింటైన్ చేయాలి. ఈ బిల్ పాస్ అయితే ఆ క్లారిటీ ఉంటుంది, ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. ఇది కంట్రీకి మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఫండ్స్ పంపించారనుకోండి కొంతమంది అది కంట్రీని డిస్టెబిలైజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు కదా. సో కంట్రీ ఎందుకు సావరిటీ లాస్ అవ్వాలి? సో ఖచ్చితంగా ఈ బిల్ పాస్ అవ్వాలి, అందరూ యునైటెడ్ సపోర్ట్ చేయాలి. ఇది క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని సంబంధించింది కాదు, ఇది దేశానికి సంబంధించింది. సో అందరూ యునైటెడ్ సపోర్ట్ చేయాలి బిల్కి. అంతేగాని దీనికి మతం అంటించద్దు. మీకు పర్సనల్ ఉంటే పర్సనల్ చూసి ఆడు. ఈ రిలే మోర్ ఎవడైతే కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ పర్సన్ ఉన్నాడో ఈ యునైటెడ్ స్టేట్స్ లోని, దీనికి ఇప్పుడు మన ఇండియాకి ఏదో వార్నింగ్ ఇచ్చిన మాట్లాడుతున్నాడు. బయలాటరల్ కాంట్రాక్ట్స్, ఈ బయలాటరల్ టాక్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి. ఇది చాలాగా క్లియర్ కట్ క్రిస్టియన్స్ మీద అటాక్ అది అని చెప్పి డైలాగ్ పాస్ చేస్తున్నాడు. ఇది ఎవరి మీద అటాక్ కాదు, ఇది ఏ రిలీజియస్ మీద అటాక్ కాదు, ఇది జస్ట్ కంట్రీ సావరిటీ మెయింటైన్ చేయడం కోసం మాత్రమే. ఎలా అయితే యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఇంకా చాలా కంట్రీస్ ఎలా అయితే వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ కి రెగ్యులేషన్ మెయింటైన్ చేస్తున్నారో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ కి రెగ్యులేషన్ మెయింటైన్ చేస్తే రైట్స్ ఉండాలి, ఉంటుంది కూడా, చాలా మంచిది. పాత వచ్చిన బిల్లులోని ఇంత ముందు కానీ ఇప్పుడు ఎఫ్సిఆర్ బిల్లు రెన్యూ చేసుకోలేదు అనుకోండి, అయినా సరే ఆ ఫండ్స్ కరెంట్ ఎవరైతే ఎన్జిఓస్ మెయింటైన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉండేవి, అంటే పాత బిల్ ప్రకారం చూసుకుంటే. బట్ ఇప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రెన్యూవల్ చేసుకోవడం ఫెయిల్ అయినా సరే విత్ ఇన్ 5 years లోపు ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్, అలాగే ఎసెట్స్ ఇవన్నీ కూడా రూలింగ్ గవర్నమెంట్ ఎవరంటే వాళ్ళు టేక్అవుట్ చేసుకొని పూర్ పీపుల్ కోసం ఖర్చు పెట్టచ్చు, ఏదైనా సరే చెయ్యొచ్చు మంచి కోసం.
అంతేకాని ఆ ఎన్జిఓసే దొబ్బు తినడానికంటూ ఉండదు. ఇప్పుడు కొత్తగా పాస్ అవుతున్న వీడి ప్రకారం. సో దీన్ని చూసి ఎవరు ఆడవలసిన అవసరం లేదు. క్రిస్టియన్ అలాగే ఉన్నారు సేఫ్ గానే, ముస్లిమ్స్ సేఫ్ గా ఉన్నారు, హిందూస్ కూడా బాగానే ఉన్నారు. సో దీన్ని రిలీజియస్ కంటించద్దు. ఇది దేశం సెవెంటీ కోసం అందరూ నేను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఎవరికి పర్సనల్ అటాక్ ఏం కాదు ఈ రిలీజియస్ మీద కూడా. అప్పుడు వాక్ బిల్ ఎలా అయితే ఎంత మంచిదో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఇప్పుడు కూడా ఈ ఎఫ్సిఆర్ బిల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా మంచిది. ఇది ప్రజల కోసం చేస్తుంది. అంతేగాని ఏ పొలిటీషియన్స్ లేకపోతే ఎవరికి బెనిఫిట్ ఉండదు. ఇది కంట్రీస్ బెనిఫిటే, పర్సనల్ బెనిఫిట్ కాదు. సో అందరూ కూడా యునైటెడ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ బిల్కి, ఎఫ్సిఆర్ బిల్కి. సో రేపు ఆగస్ట్ 12th పార్లమెంట్ డిస్కషన్ జరిగిపోతుంది ఈ బిల్ మీద. సో ఇది ఖచ్చితంగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్ కి జై.